హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్ నా ఇష్టం. ఇవాళ మనం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో హల్వా రెసిపీ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు బెల్లము, దానిలో 2 cups ఆఫ్ వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని దీనిలో జీడిపప్పులు అవి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత 1.5 కప్పు బాలామృతం పిండి వేసుకొని బాగా వేయించుకుందాం. పిండిలో నుండి మనం వేసుకున్న నెయ్యి సపరేట్ అయ్యేదాకా స్లోగా నిదానంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పిండి బాగా వేగితే దానిలో నుండి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, పిండి అనేది బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం అనేది ఫిల్టర్ చేసుకొని పోసుకుందాం. కొంచెంగా పోసుకోవాలి ఫ్రెండ్స్, ఒక్కసారి పోసుకోకూడదు. కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా, కుక్ అయ్యేలాగా కలుపుకోవాలి. త్వరగానే అయిపోతుంది రెసిపీ అనేది. నిదానంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వెరీ హెల్దీ. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చాలా దగ్గరకు వచ్చేసింది. ఒక 2 minutes కుక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. స్వీట్ రెసిపీస్కి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు బాలామృతం పెట్టాలి కదా. ఎప్పుడూ ఒకే టైప్ చేస్తే పిల్లలు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, ప్యాన్ నుండి కూడా సపరేట్ అయ్యి వస్తుంది చక్కగా. బాలామృతం అంటేనే చాలా హెల్దీ. ఎన్నో పోషకాలు ఉన్నాయి దానిలో. మనం ఇంకా బెల్లము, అలాగే నెయ్యి, జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం. జీడిపప్పులు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి బాలామృతం హల్వా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి హల్వా చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా మా ఛానల్ నేమ్, నా ఛానల్ నా ఇష్టం.